హలో ఫ్రెండ్స్. కొత్తగా సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఫ్రెషర్స్‌కి తీసుకుంటున్నారు. ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన డేట్ వచ్చేసి 27థ్. అలాగే ఓపెన్ డేట్ టైమ్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు కదా! ఇది వచ్చేసి 28థ్ అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్ ప్రాసెస్ తీసుకోవడం. అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ నెక్స్ట్ మంత్ అంటే జనవరి 27థ్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ జాబ్స్‌కి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ వీడియోని ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా మాట్లాడుకుందాం మనం ఈ వీడియోలో. ఓకే. ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా వ్యూవర్స్ వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా జాబ్‌కి సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో, మీరు అవి మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అన్నీ వన్ బై వన్ మెయిన్ పాయింట్స్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో కవర్ చేద్దాము. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను మన ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి మీరు ఈ పీడీఎఫ్‌ని ఒకసారి డౌన్‌లోడ్ చేసుకొని మొత్తం రీడ్ చేయండి ఒకసారి. క్లియర్‌గా రీడ్ చేశారంటే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద మీరు కామెంట్ బాక్స్‌లో నాకు పెట్టండి. నేను అవి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఒకసారి రీడ్ చేశారంటే అన్ని పాయింట్ టు పాయింట్ మీకు క్లియర్ అయిపోతుంది. ఓకే. మనం బ్రీఫ్‌గా ఇప్పుడు చూద్దాం ఈ నోటిఫికేషన్ గురించి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సౌత్ సెంట్రల్ రైల్వే గురించి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా! ఓన్లీ సౌత్ ఇండియాకి సంబంధించిన స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని డిస్ట్రిక్ట్స్ వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్‌కి ఎలిజిబిలిటీ ఉంది. సో, అవి ఏ డిస్ట్రిక్ట్స్ అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ఆ పాయింట్ మెన్షన్ చేశారు చూడండి. ఫర్ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ షుడ్ బిలాంగ్స్ టు స్టేట్ డిస్ట్రిక్ట్స్ మెన్షన్డ్ ఇన్ ద పారా నంబర్ 1 అని చెప్పి మెన్షన్ చేశారు కదా! మనం ఇప్పుడు పారా నంబర్ 1 చూద్దాము. ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పారా నంబర్ 1 ఇది. ద ఫాలోయింగ్ ఆర్ ద డిస్ట్రిక్ట్స్ కమింగ్ అండర్ సౌత్ సెంట్రల్ రైల్వే జ్యుడిషియల్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఇక్కడ చూడండి తెలంగాణ ఉంది. తెలంగాణ స్టేట్, ఇంకా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్. ఈ 6 స్టేట్స్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. దీంట్లో కూడా ఇంకా కొన్ని స్టేట్స్‌కి కొన్ని డిస్ట్రిక్ట్స్ మాత్రమే మెన్షన్ చేశారు. అవి కూడా చూద్దాం. మన తెలంగాణకైతే ఆల్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ క్యాండిడేట్స్ అయి ఉంటే సరిపోతుంది. ఓకే. ఆంధ్రప్రదేశ్‌కొచ్చేసి విశాఖపట్నం, మాన్యం, విజయనగరం, శ్రీకాకుళం ఈ డిస్ట్రిక్ట్స్ తప్ప మిగతా డిస్ట్రిక్ట్ వాళ్ళందరూ ఈ నోటిఫికేషన్‌కైతే అప్లై చేసుకోవచ్చు ఎలిజిబుల్ ఉన్నవాళ్ళు. ఓకే. మహారాష్ట్రలో వచ్చేసి చందాపూర్, లాతూర్, బీడ్, ఔరంగాబాద్, వషిం, జాల్నా, అకోలా, పర్భాని, హింగోలి, నాందేడ్, నాసిక్, అమరావతి, ఇంకా యవత్మాల్ అని చెప్పి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి ఉన్న క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. అలాగే కర్ణాటకకొచ్చేసి కలబుర్గి, బెళగాం, గుల్బర్గా, బీదర్, బాల్కి, రాయచూర్, యాదగిరి, బళ్ళారి అని చెప్పి ఈ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడికి సంబంధించిన క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. తమిళనాడుకొచ్చేసి వెల్లూర్ అని ఏదైతే డిస్ట్రిక్ట్ ఉందో ఆ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. మధ్యప్రదేశ్‌కొచ్చేసి బుర్హాంపూర్, ఖాండ్వా అని చెప్పి ఉంది ఫ్రెండ్స్. ఆ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన వాళ్ళు సారీ 2 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. బుర్హాంపూర్ ఇంకా ఖాండ్వా అని చెప్పి. ఈ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే మంచి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అందరూ అప్లై చేసుకోవచ్చు తెలంగాణకు సంబంధించిన వాళ్ళైతే. ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేసి విశాఖపట్నం, మాన్యం, విజయనగరం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఓకే. మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి బాగుంది ఆఫర్ అయితే ఇది. ఇక్కడ చూడండి వేకెన్సీస్ వచ్చేసి మనకి 4232 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇన్ని వేకెన్సీలు ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. చాలా వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోకండి ఈ నోటిఫికేషన్‌ని. ఓకే. దీనికొచ్చేసి ఇంకా కండిషన్స్ ఏముంటాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియా అవన్నీ మనం ఇప్పుడు వీడియోలో చూద్దాము. ఓకే. ఇక్కడ ఏ డిపార్ట్మెంట్‌లో తీసుకుంటున్నారంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏసీ మెకానిక్ కింద కావాలి, ఎయిర్ కండిషనింగ్ ఆ డిపార్ట్మెంట్‌లో కావాలి, కార్పెంటర్ డిపార్ట్మెంట్‌లో కావాలి, డీజిల్ మెకానిక్ కావాలి, ఎలక్ట్రానిక్ మెకానిక్స్ కావాలి, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పి ఆ డిపార్ట్మెంట్‌లో కావాలి, ఎలక్ట్రీషియన్ కావాలి, ఎలక్ట్రికల్, ఇంకా పవర్ మెయింటెనెన్స్, ట్రైన్ లైటింగ్, ఫిట్టర్, మోటార్ మెకానిక్ వెహికల్, ఇంకా మెకానిస్ట్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మెకానిక్, మషిన్ టూల్ మెయింటెనెన్స్, పెయింటర్, వెల్డర్ అని చెప్పి ఇన్ని డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో వేకెన్సీలు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఇక్కడ కేటగిరీ వైస్‌గా మెన్షన్ చేశారు చూడండి. ఇవన్నీ చాలా డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ వీడియోలో కవర్ చేయలేను ఫ్రెండ్స్. మీరు ఈ నోటిఫికేషన్‌ని డౌన్‌లోడ్ అయితే చేసుకోండి పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మీరు క్లియర్‌గా చూడండి. ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్నున్నాయన్నది. మనకి మేజర్‌గా అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కి ఉన్నాయి కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కి కేటగిరీకి సంబంధించినవి. ఓకే. హైయెస్ట్‌గా వచ్చేసి ఫిట్టర్ కింద ఉన్నాయి 702 అన్‌రిజర్వ్డ్‌లో. ఓకే. ఓబీసీలో వచ్చేసి 469 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్‌కి వచ్చేసి 175, ఎస్టీకి వచ్చేసి 133, ఎస్సీకి వచ్చేసి 263.
ఈ వేకెన్సీలు అయితే ఈ ఫిట్టర్ డిపార్ట్మెంట్‌కి ఉన్నాయి. రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి అవి మీరు ఒకసారి పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని చూసారంటే మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఇక్కడ చెప్పినా కూడా మీకు అంత క్లియర్‌గా అర్థం కాదు. అందుకని చెప్పి నేను స్కిప్ చేస్తున్నాను. మీరు ఒకసారి నోటిఫికేషన్‌కి సంబంధించిన పీడీఎఫ్ అయితే డౌన్‌లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఓకే. మనం నెక్స్ట్ వేరే పాయింట్స్ చూద్దాం ఇప్పుడు. ఇక్కడొచ్చేసి ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే కొత్తగా వ్యూవర్స్ వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నేను రెగ్యులర్‌గా జాబ్ సంబంధించిన వీడియోస్ అయితే ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు 10th ఉండాలి. అలాగే ఐటీఐ ఉండాలి. పక్కాగా ఐటీఐ ఉండాలి. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఏ డిపార్ట్మెంట్‌కి ఏ క్వాలిఫికేషన్ కావాలి అన్నది. ఏసీ మెకానిక్ వచ్చేసి 10th లేదా ఎస్ఎస్సీ విత్ 50% అని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే ఐటీఐ కూడా కావాలి అని చెప్పి మెన్షన్ చేశారు. ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఐటీఐ అనేది మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. ఇక్కడ లాస్ట్‌లో కనిపిస్తుంది కదా! ఐటీఐ ఉన్నది. ప్లస్ ఐటీఐ మెకానిక్, ప్లస్ ఐటీఐ కార్పెంటర్ ట్రేడ్, ఐటీఐ డీజిల్ మెకానిక్, ఐటీఐ ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్, ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్, ఎలక్ట్రీషియన్ ట్రేడ్, ఐటీఐ ఫిట్టర్ ట్రేడ్, ఐటీఐ మెకానిక్ మోటార్ వెహికల్ ట్రేడ్ అని చెప్పి అన్ని డిపార్ట్మెంట్స్‌కి అయితే ఖచ్చితంగా ఐటీఐ అయితే అడిగారు ఫ్రెండ్స్. 10థ్‌తో పాటు ఐటీఐ కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ కండిషన్స్ అని చెప్పి ఉన్నాయి కదా! ఎలిజిబిలిటీ కండిషన్స్‌లో వచ్చేసి ఏజ్ లిమిట్ 15 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ వరకి ఉండాలి. మినిమమ్ వచ్చేసి 15 ఇయర్స్, మాక్సిమం వచ్చేసి 24 ఇయర్స్ ఉండాలి ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ చూడండి ఇక్కడ. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్ అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్సబుల్ బై 5 ఇయర్స్. ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ 3 ఇయర్స్. ఇన్ కేస్ ఆఫ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఓబీసీ, ఎన్సీఎల్ క్యాండిడేట్స్ వాళ్ళకొచ్చేసి 3 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉంది ఏజ్‌ది. ఓకే. ఎవరైతే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఇది చూసుకోండి. ఎవరైతే దీనికి ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే వేకెన్సీలు అయితే హెవీగా ఉన్నాయి. చాలా వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి జాబ్ అయితే వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. అలాగే మీకు లోకల్‌లో ఇక్కడ మనకి దగ్గరలోనే ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన జాబ్ కాబట్టి మంచి అవకాశం ఇది. ఎవరు మిస్ చేసుకోకండి. ఓకే. ఇక్కడొచ్చేసి మీకు ఒకవేళ ఏజ్ అర్థం కాకపోతే ఇక్కడొచ్చేసి డేట్ కూడా మెన్షన్ చేశారు. ఈ డేట్ మధ్యలో ఎవరైతే పుట్టారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. దానికి సంబంధించింది. ఇవన్నీ మీరు పీడీఎఫ్‌లో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మోడ్ ఆఫ్ సెలక్షన్ క్యాండిడేట్ యాజ్ పర్ ద రైల్వే బోర్డ్ గైడ్‌లైన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! దీనికి డేట్ వచ్చేసి ఈ డేట్ ప్రకారం గైడ్‌లైన్ ఈ డేట్ రోజు రిలీజ్ అయింది. ఆ గైడ్‌లైన్ ప్రకారం సెలక్షన్ అనేది ప్రాసెసింగ్ చేస్తాము అని చెప్పి మెన్షన్ చేశారు. దీనికొచ్చేసి ఫ్రెండ్స్ ఒక రిటన్ టెస్ట్ అయితే పెడతారు. ఒక ఎగ్జామ్ పెడతారు. లేదంటే వైవా టెస్ట్ పెడతారు. దాంతో మీకైతే సెలక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే. ఇంకా దానికి సెపరేట్‌గా ఇంటర్వ్యూ అని ఏది ఎగ్జామ్ అని చెప్పి సెపరేట్‌గా ఏం లేదు. నార్మల్‌గా ఒక రిటన్ టెస్ట్ పెడతారు. లేదంటే వైవా ఒకటి కండక్ట్ చేసి మీకు సెలక్షన్ అనేది చేసేస్తారు. ఓకే. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా కాదు ఫ్రెండ్స్ ఇది. మీరు హ్యాండ్ రైటింగ్‌తో రాయాల్సిన టెస్టే ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ ఇస్తారు. లేదంటే వైవా క్వెషన్స్ అడిగి మీకు సెలక్షన్ అనేది చేస్తారు. ఓకే. ఇది ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఒక బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇక్కడ నేను మెన్షన్ చెప్పాను. ఇంకా మీకు డీటెయిల్‌గా కావాలి అనుకుంటే మాత్రం పీడీఎఫ్ ఒకసారి డౌన్‌లోడ్ చేసుకొని చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అప్లై చేసుకుంటున్నప్పుడు మీకు ₹100 ఫీజ్ అయితే అడుగుతున్నారు. ఎవరైతే జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకొచ్చేసి ₹100 ఫీజ్ అయితే ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పాయింట్ మెన్షన్ చేశారు. నో ఫీజ్ ఈజ్ రిక్వైర్డ్ టు బి పేడ్ బై ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీస్. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఎవరైనా సరే, ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా సరే, బీసీ గానీ, ఎస్సీ గానీ, ఎస్టీ గానీ ఎవరైనా సరే పే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ కూడా అలాగే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఇంకా జనరల్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ అయితే ఉన్నారో వాళ్ళు మాత్రం ₹100 పే చేసి మీరు ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే. ఇక్కడ ఇదంతా అప్లై ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అన్న దాని గురించి మెన్షన్ చేశారు. మీరు ఈ నోటిఫికేషన్ ఒకసారి రీడ్ చేశారంటే మీకు అర్థమైపోతుంది. ఆ తర్వాత ఆన్‌లైన్ సెంటర్‌కెళ్ళేసి మీరు అప్లై చేసేసుకోండి. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసేసారంటే సరిపోతుంది.
ఓకే. మీకు ఇంకా ఈ వీడియోలో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్‌లో అడగండి ఫ్రెండ్స్. అవి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఓకేనా? ఇది దీనికి సంబంధించిన ఒక బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఈ వీడియోలో చెప్పాను. ఇంకా డౌట్స్ ఉంటే మీరు కామెంట్‌లో అడగండి. అవి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఫ్రెండ్స్ ఎవరైతే వ్యూవర్స్ కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. ఇక్కడొచ్చేసి ట్రైనింగ్ సెంటర్స్ అవన్నీ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఏ ఏ సెంటర్‌కి సంబంధించి మీకు వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. అవి అన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఈ పీడిఎఫ్ అంతా మీరు ఒకసారి రీడ్ చేయండి. డిపార్ట్మెంట్ వైస్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఏసీ మెకానిక్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్ ఇలా ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి ఎక్కడ ఖాళీగా ఉన్నాయన్నది మెన్షన్ చేశారు వేకెన్సీలు. ఓకే. మొత్తం లిస్ట్ అయితే అదే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒకటి కన్ఫర్మేషన్ లెటర్ అయితే కన్ఫర్మేషన్ ఫామ్ ఉంది. ఈ ఫామ్ మీరు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళొచ్చేసి ఈ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని ఫిల్ చేసి, ఆ తర్వాత మీరు డిస్ట్రిక్ట్ మెజెస్టిక్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు కదా! ఇక్కడొచ్చేసి మీరు మండల మండలాధికారి దగ్గర ఎళ్ళేసి ఒక స్టాంప్ వేయించుకొని, ఆ తర్వాత అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇదొచ్చేసి ఓబీసీ వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేటు. ఓబీసీ సర్టిఫికేట్ ఫార్మాట్ అని చెప్పి ఉంది కదా! ఇదొచ్చేసి ఓబీసీకి సంబంధించింది. నెక్స్ట్ ఈ సర్టిఫికేట్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి సంబంధించింది. ఓకే. ఈ 2 ఫామ్‌లయితే మీరు డౌన్‌లోడ్ చేసుకొని, మీరు మాన్యువల్‌గా పెన్‌తో ఫిల్ చేసి, ఆ తర్వాత మీరు స్టాంప్ ఇంకా సైన్ అయితే తీసుకొని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. లాస్ట్‌లో వచ్చేసి డిక్లరేషన్ ఫామ్ ఉంది. ఇక్కడ కూడా ఇది కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకొని, ఫిల్ చేసి, స్కాన్ చేసి పంపించాల్సి అయితే ఉంటుంది. ఇక్కడొచ్చేసి ఇది చూడండి ఫ్రెండ్స్, డిక్లరేషన్ ఫామ్ వచ్చేసి ఇక్కడ మీ పేరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడొచ్చేసి అశోక్ అని రాయాలి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీ ఫాదర్ నేమ్ రాయాలి. ఇక్కడొచ్చేసి మీ విలేజ్ పేరు రాయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ పేరు రాయాలి ఇక్కడ. ఇక్కడొచ్చేసి మీ స్టేట్ పేరు రాయాలి. ఆ తర్వాత ఇక్కడ ప్లేస్ మీ విలేజ్ పేరు, అలాగే మీరు ఏ రోజైతే అప్‌లోడ్ చేస్తున్నారో డాక్యుమెంట్స్ అన్నీ అప్‌లోడ్ చేసి అప్లై ప్రాసెస్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో ఆ రోజు డేట్ అయితే ఇక్కడ డేట్ వేయండి. ఇక్కడొచ్చేసి అప్లై చేసే ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్